ఒక మీడియం సైజ్ టమోటా సన్న పీసులుగా కట్ చేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసుకోవాలి. మా ఆవిడ కొంచెం కోపంగా ఉంది, అందుకే ఫాస్ట్ కట్ చేస్తుంది. అలాగే ఒక చిన్ని మిర్చి, పచ్చిమిర్చి అండి, ఒక 4 సన్నగా కోసుకోవాలి. తెల్లుల్లిపాయ ఒక చిన్ని గడ్డ, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అండి. స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ అయినాక పెనం పెట్టుకుందామండి. పెనం వేడెక్కాక ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్. టేబుల్ స్పూన్ అంటే టేబుల్ కాదు, మన ఇంటి దగ్గర ఉండే స్పూన్. ఆయిల్ వేడెక్కిందండి. ఆయిల్ వేడెక్కాక ఉద్దిపప్పు ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు వేగాక ఎండుమిరపకాయలు ఒక 4, తెల్లగడ్డలు అండి, తెల్లగడ్డలు వేయించుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. కొంచెం బాగా దోరగా వేగాక ఆనియన్స్ అండి, ఫస్టే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. సన్నగా తరుక్కున్న ఆనియన్స్ అండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. బాగా వేగాక చూడండి ఇలా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత ఒక అర గ్లాస్ కందిపప్పు అండి. ఇలా వేయించుకొని చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. దీన్ని పప్పు చారు కూడా అంటారు. ఉడకబెట్టుకోవడానికి రొటీన్. ఇలా వేయించుకొని ట్రై చేయండి, మంచి టేస్ట్ ఉంటుందండి. బాగా వేగిన తర్వాత చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు అండి, సాల్ట్. ఫస్ట్ తరిగిన టమోటాలు అండి, ఇది వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. బాగా వేగిన తర్వాత ఫస్ట్ నానబెట్టుకున్న చింతపండు అలా వేసుకున్నా సరిపోతుంది, నానబెట్టి వేసుకున్నా సరిపోతుంది. ఒక హాఫ్ గ్లాస్ వాటర్, ధనియాల పొడి, ఇంగువ అండి. ఇలా గడ్డగా తెచ్చుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇంగువ లేకపోతే ఏది వేస్ట్. ఇంగువ టేస్ట్. వాటర్ పోసి తగినంత వాటర్ వేసుకోవాలండి. కొంచెం లిక్విడ్ జారుగా ఉంటే బాగుంటుంది, మరి థిక్నెస్గా కాకుండా. మూత పెట్టుకొని విజిల్ పెట్టేసి ఒక 5 విజిల్స్ అండి, ఒక 5 విజిల్ వచ్చేదాకా వదిలేసాడు. దింపుకొని ఇలా మెదుచుకోండి. బాగా మెదపాలి. బాగా మెత్తగా మెదుపుకున్నాక ఇలా ఉంటుందండి. తీసిన వాటర్ కలిపేసి ఇలా కలుపుకొని వేడి వేడి అన్నంలో తింటుంటే వావ్ సూపర్.